పురాణాలు అనేవి ఎన్నండి? 18 పురాణం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. 18 కలిపి గుర్తుపెట్టుకోవడానికి మంచి శ్లోకం ఒకటి చెప్పారు. దీన్ని క్లూ శ్లోకం అంటారు. ఆ క్లూ పెట్టుకుంటే అన్నీ గుర్తుంటాయి. మద్వయం మకారంతో 2 ఉంటాయి, భద్వయం భకారంతో 2 ఉంటాయి, 4 అయ్యాయి ఇక్కడ. భ్రత్రయం బ్ర అనే అక్షరంతో 3 ఉంటాయి, 7 అయ్యాయి అప్పటికి. చతుష్టయం వకారంతో 4 ఉంటాయి, 7 4 11 అయ్యాయి. ఇక మిగిలిన 7 ఎలా ఉంటాయి? ఆ నా పా లిం గా కు స్కా అయిపోయినాయి. 7 11 7 10. మొదటి అక్షరాలు చూసుకో. మద్వయం మాతో 2 మొదలవుతాయి, మత్స్య పురాణం మార్కండేయ పురాణం. భాతో 2 మొదలవుతాయి, భాగవత పురాణం భవిష్యత్ పురాణం. భ్రత్రయం బ్రాతో 3 మొదలవుతాయి, బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం. వాతో 4 ఉంటాయి, వరాహ పురాణం వామన పురాణం విష్ణు పురాణం వాయు పురాణం. 11 అయిపోయినాయి. అనాపలింగ కూస్కాన ఆ అగ్ని పురాణం, నా నారసింహ పురాణం, పా పద్మ పురాణం, లిం లింగ పురాణం, గా గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్కా స్కాంద పురాణం. ఇది 18 పురాణాలు. జ్ఞాపకం పెట్టుకునే విధానం.